హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మనకు హైదరాబాద్లో జాబ్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, చండీగఢ్లో జాబ్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేసి డిస్కస్ చేద్దాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, టిల్ ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మనకు హైదరాబాద్లో వర్క్ అట్మాస్ఫియర్ నుంచి మాట్లాడే ముందు ఫస్ట్ అయితే మనం మార్నింగ్ నుంచి వెళ్ళి నైట్ వరకు హైదరాబాద్లో వర్క్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం మార్నింగ్ 10కి మనకు ఆఫీస్లో లాగిన్ అవ్వాలంటే మనం 8కి అట్లా స్టార్ట్ అయిపోతాం, ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ అంతా ఉంటుంది. అదే ఈ ట్రాఫిక్ని అంతా స్కిప్ చేసి నార్మల్గా మనం అక్కడ దగ్గరలో ఏమన్నా హాస్టల్స్ ఆర్ పీజీస్ లేదంటే రూమ్స్ అట్లా తీసుకోవాలని అనుకుంటే అక్కడ అంత ఎక్స్పెండిచర్ మనం పెట్టలేం. సో నెక్స్ట్ ఏంటంటే ఎట్లో గట్లా మనం ఇక ఆఫీస్కి అయితే వెళ్తాం అండ్ 10కి అట్లా లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు వర్క్ గురించి మాట్లాడుకుంటే అక్కడైతే మనకు ఒక 6 వరకు మన టైం లిమిట్ అయితే 6 అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మేనేజర్ అట్లా కాల్ చేసి ఈ వర్క్ చేయాలి అనేసి టాస్క్లు అయితే ఇస్తారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వర్క్ నుంచి మళ్ళీ మనకు 6 నుంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ 6 నుంచి మనం మెట్రోని అండ్ ట్రాఫిక్ని క్యాచ్ చేసి ఇంటికి రావాలంటే మినిమం 8 అయితే పక్కా పడుతుంది. అండ్ 8-8:30 అట్లా అయిపోతుంది. సో ఇంటికి వచ్చి జస్ట్ మనం పడుకోనికే ఇంటికి వచ్చి ఉంటుంది హైదరాబాద్లోనైతే. అండ్ ఇది హైదరాబాద్ ఒక లైఫ్. సో చాలా టైం వేస్ట్ ప్రాసెస్లు ఎక్కువ ఉంటాయి. వర్క్ మనం చేసేదానికన్నా ఈ ట్రావెలింగ్కే ఎక్కువ అలసిపోతూ ఉంటాం. ఫస్ట్ స్టార్టింగ్ జాబ్లో జాయిన్ అయినాక 1 మంత్ అట్లా ఈజీగానే అనిపిస్తుంది, ఓకే చేసేద్దాం, ఇదంతా ట్రాఫిక్ అంతా ఏమంతా అలసిపోము. బట్ ఆఫ్టర్ దట్ ఇక మనకు ఇంకా కష్టం అనిపిస్తుంది, ఇక డైలీ ట్రావెలింగ్ అనేది కష్టం అనిపిస్తుంది. బట్ ఇన్ చండీగఢ్లో మనకు వర్క్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ అంతా పాపులేషన్ అంతగానం ఉండదు, మన హైదరాబాద్లో ఉన్నంత పాపులేషన్ ఉండదు. ఫస్ట్ థింగ్ ట్రాఫిక్ అయితే అస్సలకే ఉండదు. నార్మల్గా మనకు జస్ట్ ఒక 2 minutes అట్లా వెహికల్స్ అయితే వెళ్ళిపోతే జస్ట్ మనం ఆగి రోడ్ క్రాస్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆఫీస్ చుట్టే మనకు ఆల్మోస్ట్ రూమ్స్, పీజీస్ అవన్నీ దొరుకుతాయి. సో మనం అక్కడనే తీసుకొని ఉండొచ్చు. సో అప్పుడు మనకు ట్రాఫిక్ అనేది ఏమి ఉండదు అండ్ ట్రావెలింగ్ అనేది ఏమి ఉండదు. జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. జస్ట్ 10 minutes వాక్ ఆర్ 15 minutes వాక్లో మనమైతే ఆఫీస్లోనైతే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఆఫీస్లో మనం 10కి మన లాగిన్ అయితే మనం 9:40కి స్టార్ట్ అయినా మన రూమ్ నుంచి 10కి కరెక్ట్ మనం ఆఫీస్లో ఉండొచ్చు. జస్ట్ 10 minutes వాక్ అంతే. అంటే మనకి ఎంత టైం సేవ్ అవుతుంది. మార్నింగ్ మనం 8కి లేచినా 1 hour రెడీ అయిపోయినా 10కి అయితే ఆఫీస్లో ఉండొచ్చు. సో ఆఫీస్ అయిపోయిన తర్వాత లోపల మనకు వర్క్ అట్మాస్ఫియర్ మన ల్యాప్టాప్స్ అనేటివి మనం ఆఫీస్లో పెట్టుకొని రావచ్చు. మరి టాస్క్లు ఇద్దాం వీళ్ళకు, అయిపోయిన తర్వాత కూడా వర్క్ అయిపోయిన తర్వాత కూడా 6కి అయిపోయింది కదా, సో వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి వర్క్ అసైన్ చేద్దాం అనేసి ఏముండదు. అంటే మీరు మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళరాక మిమ్మల్ని ఏం ప్రెజర్ చేయరు, అంటే ఈ టాస్క్ కంప్లీట్ చేయ అనేసి ఏం ప్రెజర్ చేయరు. అండ్ ఒకవేళ మీకు డెడ్ లైన్స్ ఇస్తే జస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే ఆ డెడ్ లైన్స్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ఉంటుంది ఇక్కడనైతే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వర్క్ అయిపోయిన తర్వాత 6కి మన వర్క్ అయిపోయిన తర్వాత మనం అయితే మళ్ళీ 10 minutes వాక్ అంతే. జస్ట్ మళ్ళీ అలా ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. సో మనమైతే రూమ్కి ఆరు హాస్టల్కి అంతా మనం ఇంకేమైనా వస్తువులు కొనుక్కొని రావాలని పెద్దగా టైం అనేది మనకేం అంత పట్టది రూమ్కి రూమ్కి వచ్చినాక కూడా. సో వచ్చినాక కూడా మనకు ప్రాపర్ స్లీప్ ఉంటుంది అండ్ ప్రాపర్గా తినొచ్చు అండ్ మళ్ళీ మార్నింగ్ సేమ్ టైమింగ్స్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకు టైం అనేది అయితే ఎక్కువ సేవ్ అవుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్పాల్సింది ఏంటంటే మనకు హైదరాబాద్లో ఇట్లా వర్క్ అట్మాస్ఫియర్ ఇంత కష్టంగా ఉందని, చండీగఢ్లో ఇంత ఈజీ ఉందని, ఇక్కడ ఉండే కష్టాలు అక్కడనే ఉంటాయి. బట్ ఎంత హార్డ్ అయినా వీ షుడ్ అడాప్ట్ ద థింగ్స్, అంతే. అడాప్ట్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి. అంత కష్టం ఉందని జాబ్ని వదిలేయడం అలాంటి ఏం చేయకండి, తప్పదు అంతే. ఇక కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి, వీ షుడ్ అడాప్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ చండీగఢ్ పిల్ల.